అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాడు. సినిమాల మీదే ఆయన ఫోకస్ చేస్తున్నాడు. ఈ దేశంలోనే మంచి ప్రాజెక్టులు చెయ్యాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నాడు. సో, మంచి మంచి సినిమాల కోసం ప్లాన్ జేసుకుంటున్నాడు. కాబట్టి అసలు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఆయన రాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడని నడుస్తున్నటువంటి వార్తలన్నీ గూడా అబద్ధాలు. అలాంటి వాటిని ఎవరు నమ్మొద్దు అని అల్లు అర్జున్ కార్యాలయం ఒక క్లారిటీనిచ్చింది. గత వారం 10 రోజుల క్రితం ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఇదే క్లారిటీ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు. సినిమాల మీదే ఫోకస్డ్‌గా ఉన్నాడు. రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశ్యం గూడా జూనియర్ ఎన్టీఆర్‌కి లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఈరోజు అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి క్లారిటీ వచ్చింది. ఒక వారం 10 రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అంతకంటే ముందు ఒక వారం 10 రోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని, అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని, వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రాబోతున్నారని, తమిళనాడు హీరో విజయ్ ప్రభావం వీళ్ళ మీద పడిందని, విజయ్‌లాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారని ఇటు రకరకాల ప్రచారాలు నడిసాయి. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా పెద్ద పెద్ద ప్రచారాలు నడిసాయి. కానీ ఈ వార్తల వెనకాల ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫేక్ వార్తల వెనకాల ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఏంటి ఆ పార్టీకి లాభం? అంటే దీంట్లో లాభాలేంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అంటే, కాపు సామాజిక వర్గంలో చీలికొచ్చేటువంటి అవకాశం ఉంటది. లేదా గందరగోళం వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం మేజర్‌గా పవన్ కళ్యాణ్ వెనకాలుంది. సో, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో ఖచ్చితంగా కొంత చీలికొచ్చేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి ఉద్దేశం. అంటే వాళ్ళలో గందరగోళం లేపటం. మరి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నాడంటే తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో గందరగోళం వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామందున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో జూనియర్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కాబట్టి మొత్తానికి తెలుగుదేశం క్యాడర్‌లో, జనసేన క్యాడర్‌లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపిన ప్రచారం ఇదంతా గూడా. ఇప్పుడు జనసేనని, టీడీపీని విడదీద్దామంటే విడిపోయేటట్టు లేరు. పవన్ కళ్యాణ్‌కి, నారా లోకేష్‌కి ఏదైనా గొడవ పెడదామంటే గొడవ పడేటట్టు లేరు. పైగా మేము 15 సంవత్సరాలు కలిసుంటామని బలంగా చెప్పుకుంటున్నారు. ఏదన్నా ఒక ఇష్యూని కులాల మధ్య గొడవగా మారుద్దామంటే అది వర్కౌట్ కావట్లేదు. చివరికి బాధితులు కూడా సహకరించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఏం జేయాలి? ఏదోకటి జేయాలి. ఏదోకటి జేయాలి. మొత్తానికి వీళ్ళ మధ్య ఏదో ఒక అనైక్యతను క్రియేట్ చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నదల్లా డివైడ్ అండ్ రూల్ పాలిసీ. విభజించు, పాలించు. ఇది బ్రిటిష్ వాళ్ళ సూత్రం. అంటే కులాల మధ్య గొడవొస్తేనే, కు వర్గాల మధ్య గొడవొస్తేనే, మనుషుల మధ్య ఐక్యత దెబ్బతింటేనే తమ రాజకీయ పార్టీ గెలుస్తది. లేపోతే గెలవదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకున్న నమ్మకం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు గూడా ఇంతే. భారతీయులు ఐక్యంగా ఉన్నారనుకో, వాళ్ళకి పరిపాలించడం కుదరదు. వాళ్ళ మీద తిరుగుబాటొస్తది బ్రిటిష్ వాళ్ళ మీద. కాబట్టి భారతదేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీయటానికి, ప్రజల మధ్య ఘర్షణలు పెట్టడానికి బ్రిటిషోళ్ళు ట్రై చేస్తుండేవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ పాలిసీ. సేమ్ పాలిసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఇప్పుడు నేను చెప్పడం గాదు. డైరెక్ట్‌గా విజయసాయి రెడ్డి చెప్పాడు. ఆ ముగ్గురు కలిసి ఉండకూడదు. వాళ్ళ ముగ్గురిని విడదీస్తేనే నువ్వు అధికారంలోకి వస్తావు అని విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిసీని ఓపెన్‌గా చెప్పేసాడు. అలా చేసేవాళ్ళు ఇప్పుడు పార్టీలో సరిగ్గా లేరు. నేను ఉండుంటే చేసుండేవాడిని అని గూడా చెప్పాడాయన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలిసీ ఇదే. మరి ఈ పాలిసీలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడని, అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నాడని ప్రచారాలు స్టార్ట్ చేశారు. బట్ ఈ ప్రచారాలు ఎన్నాళ్ళు నిలుస్తాయండి? మేబీ అంటే వైసీపీ ఊహించుండదు. జూనియర్ ఎన్టీఆర్ సీరియస్‌గా తీసుకొని నేను రాజకీయాల్లోకి రాను అని స్పందిస్తాడని, అల్లు అర్జున్ బయట జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి నేను రాజకీయాల్లోకి రాను అని ప్రకటిస్తాడని వైసీపీ ఊహించుండదు. వాళ్ళు స్పందించారులే. వాళ్ళు ఈ వార్తలు ఇటు నడుచుకుంటూనే పోతాయి. ఈ బయట జరగాల్సిన గందరగోళం బయట జరిగిద్దిలే అనుకోనుంటది. లేదు, బయట జరుగుతున్న ప్రచారం చూసి వాళ్ళలో ఎవడికన్నా అటు జూనియర్ ఎన్టీఆర్‌కు, అల్లు అర్జున్‌కు కొద్దిగా జీవమందనుకో, బయట మనకి
మంచి ఫాలోయింగ్ ఉంది గదా! జనాలు గూడా కోరుకుంటున్నారు గదా! రాజకీయాల్లోకి పోదాం అని వాళ్ళు అనుకున్నారనుకో, సరే అప్పుడు గూడా వైసీపీ కొంత అడ్వాంటేజ్ అవుద్ది గదా! ఏ రకంగానైనా లాభమే. వాళ్ళెట్టాగో స్పందించరు. బయట జరిగే ప్రచారం బయట జరుగుతుంటది. ఒకవేళ స్పందించి రాజకీయాల్లోకి ఎవడైనా వచ్చారనుకో వాళ్ళిద్దరిలో, అది మనకి లాభమేలే అనుకుంది వైసీపీ. కానీ వాళ్ళిద్దరూ వైసీపీ అనుకోని విధంగా స్పందించారు. మేము రాజకీయాల్లోకి రాము అని చెప్పేసారు. వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పేసారు. సినిమాలే మా ఫోకస్ అని చెప్పేసారు. ఆ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక అడుగే ముందుకేసి మొన్న అదే నా బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ మీద గూడా వెంటనే స్పందించి, బాబాయ్ త్వరగా కోలుకోవాలి. సింహంలా మళ్ళీ గర్జించాలి అని పోస్ట్ చేశాడు. అంటే మేమంతా ఒకటే అనే సంకేతాన్ని పంపించాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే అప్పటిదాకా అసలు నందమూరి కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్‌కి పడట్లేదన్న ప్రచారాన్ని గూడా కట్ జేసి పడేసేసారు. అయిపోయిందది. సో, మొత్తానికి వైసీపీ ఏదో అనుకుంది. కానీ ఏమి అదే అనుకున్నది జరగలేదు. అనుకోనిది జరిగింది. అంటే ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అది. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టట్లేదట. అల్లు అర్జున్ పార్టీ పెట్టట్లేదట. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రకటనలివి. బట్ ఇప్పటికైతే వాళ్ళకి రాజకీయాలకొచ్చే ఉద్దేశం లేదు అన్న విషయాన్ని మనం గూడా చెప్పాం. 2029కైతే సాధ్యం గాదు. ఏమన్నా ఆలోచన లోపల మనసులో ఏమన్నా ఉంటే 34కి ముందు ఏమన్నా బయటపడాలోళ్ళు. ఇప్పటికైతే లేదు. ఉండదు. ఉండే అవకాశం గూడా లేదు. రాజకీయాల్లోకొచ్చినా ప్రయోజనం గూడా ఉండదు వాళ్ళకి. అది నిజం.